సంక్షిప్త వార్తల సమాచారం న్యూస్ రౌండప్లో చూద్దాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజలను పీక్కు తింటున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. చాలు ఆపండయ్య ఈ దోపిడీ. ప్రైవేట్ ల్యాబ్లు కోవిడ్ టెస్టుల్లో దోపిడీ. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు ర్యాపిడ్ టెస్టు రూ. 750, ఆర్టీపీసీఆర్ రూ. 1900 అయితే ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ ల్యాబ్ ఆసుపత్రిలో అదే కిమ్స్, అపోలో, సన్ డయాగ్నోస్టిక్స్లో ర్యాపిడ్ టెస్టు రూ. 1400, దాదాపు నిర్దేశించిన ధర కంటే డబుల్ రేట్. ఆర్టీపీసీఆర్ టెస్టు రూ. 3000 అంటే నిర్దేశించిన ధర కంటే రూ. 1100 ఎక్కువ. అడగాల్సిన జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షణ కరువా, లేక పర్మిట్లు ఇచ్చేశాం దోచుకోండి అని వదిలేశారా? కాసుల ఆసుపత్రులు అయితే కన్సల్టేషన్ పేరుతో అదనంగా వసూళ్లు. కరోనాతో ఈ కాసుల ఆసుపత్రుల రంగులు వాటిని కాపాడే శక్తులు తోడై ప్రజలను దోచుకు తింటున్నాయి. ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా మౌనం. ఎవరైనా ఒక ఆసుపత్రి మీద ఫిర్యాదు చేస్తే వెంటనే నగరంలోని ఒక ప్రముఖ డాక్టర్ జలవనరుల శాఖ మంత్రికి వరుసకు సోదరుడవుతాడు. అతను ఈ సమస్య అంతా నేనే చూసుకుంటాను అని భరోసా ఇవ్వడంతో హాస్పిటల్లో యాజమాన్యానికి ఒక వరంలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆసుపత్రిపై చర్యలు తీసుకోవడానికి ఏ ప్రభుత్వ అధికారి కూడా ధైర్యం సరిపోవడం లేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతా సవ్యమనే జవాబు. ఏదో కోవిడ్ ఆసుపత్రి స్టేటస్ రద్దు చేసిన ఆసుపత్రి రెయిన్బో కోవిడ్ టెస్టులు ఎలా చేస్తుందో దీని వెనుక మర్మమేమిటో తెలియాలి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటే పీక్కు తినేందుకు మేమున్నామంటూ ఈ రాకాసుపత్రులను కాపాడే అజ్ఞాత మహానుభావులెవరో ముఖ్యమంత్రి గారు ఎంత చేసినామని చెబుతున్నా కింది స్థాయిలో ఈ కుమ్మలాట ప్రజల పాలిట శాపంలా మారింది. ఈ కోవిడ్ టెస్టులను నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ఛార్జీ చేస్తున్న సన్ డయాగ్నోస్టిక్ అనుమతులు రద్దు చేయాలి, పెనాల్టీ వేయాలి. బిల్లులే ఇవ్వకుండా ఉంటే బిల్లులు చూపడం జిల్లా వైద్యాధికారుల డిమాండ్. ప్రజల పక్షంలా కాక ఎక్కువ వసూలు చేసే ల్యాబ్లకు పని ఉపయోగపడేలా చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా వైద్య శాఖ అధికారి అడుగడుగునా మాకు ఉన్న 10 గంటల్లో జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేయడానికి, లేదా సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి, లేక ఇలాంటి వాటి మీద పనిచేయాలా? మాకు సమయం సరిపోవడం లేదు. కలెక్టర్ గారు మరొక అధికారిని నియమిస్తే ఇలాంటి సమస్యలను పరిష్కరించగలమని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడైనా జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి వాటిపై దృష్టి మరల్చి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బాబు టెస్ట్ చేయించుకోవాలంట. ఏం టెస్ట్? కోవిడ్ టెస్ట్. కోవిడ్ టెస్టా? రేపు ఈరోజు చేయరా? ఇప్పుడు దాకా ఉన్నారు. 2 o'clock. మళ్ళీ ఎప్పుడు వస్తుందా? రేపే. ఈరోజు కుదరదు ఇంకా? ఆల్ క్లోజ్. ఓకే. ఎంతమ్మా? 400. అర్థం కదా? 1400. ర్యాపిడ్ అది ఇంకోటిలో ఏదో ఆర్టీపీసీఆర్ ఇది రిపోర్ట్ ఇప్పుడు సౌండ్ చేశారు. 3000. అది ఎప్పుడు వస్తుందమ్మా రిపోర్టు? 2 days. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ అయితే 2 days పడుతుంది. 3000. ఇది ర్యాపిడ్ అయితే వెంటనే ఇచ్చేస్తారు. అది 1400. ఓకే. ఇప్పుడు ఇంక రేపు మార్నింగ్ ఎన్ని గంటలకు రావాలా? 9కా? 9, 10, 9:30 అటు వస్తే పర్లేదు. అంటే తీసుకొచ్చేవచ్చా పేషెంట్ డైరెక్ట్గా ఎక్కడికా? హలో, చెప్పండి సార్. సన్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ అండి. అవును సార్. నా పేరు సుధీర్ బాబు అండి. సార్. ఇప్పుడు మనకి కరోనా టెస్టులు చేస్తున్నారమ్మా.
చేస్తాను సార్. అవి ఎంతమ్మా టెస్ట్ అది? ర్యాపిడ్ యాంటీజెన్ వచ్చి 1400 సార్. ఆర్టీపీసీఆర్ 3000. 3000. ఇప్పుడు ఏది చేయించుకుంటే బెటరు? అంటే దేనికి సార్ మీకు ఏ యూస్కి? నాకేనమ్మా, యాక్చువల్లీ నాకు ఒక 5 రోజుల నుంచి జలుబు ఉంది అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఉందా లేదా అని కన్ఫర్మేషన్ కోవిడ్ చేసుకోవడానికి అంతే. కోవిడ్ సరిపోతుంది. కోవిడ్ అంటే ఇది ర్యాపిడ్ ర్యాపిడ్ యాంటీజెన్ సరిపోతుంది. అది 1400. అది ఎప్పుడు ఇస్తారమ్మా రిపోర్టు? ఒక హాఫ్ అన్ అవర్ కల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు వస్తే మనకి అరగంటలో రిజల్ట్ వచ్చేస్తుంది. వస్తుంది. అది ఆర్టీపీసీఆర్ 1400. అనేది 2 days పడుతుంది సార్. ఆర్టీపీసీఆర్ అయితే 2 days పడుతుంది. ఈ రోజు ఇస్తే రేపు నైట్కి వస్తుంది అట్లా. రేపు నైట్కి. ఆ. ఇది మా ఇప్పుడు ఇది ఈ నా డీటెయిల్స్ అన్నీ అప్పుడు మళ్ళీ గవర్నమెంట్కి పంపిస్తారా? అవును సార్, వెళ్తారు. అబ్బా, అవి లేకుండా ఉండాలంటే ర్యాపిడ్లో కూడా అట్లా లేకుండా ఉండాలంటే. సరేలేండి సార్, మీరు రండి చూస్తాం. ఓకే అమ్మా, సరే అమ్మా, మీరు రండి చూస్తాం. వస్తామ్మా. 5ంటికి రావచ్చుమా? నెగిటివ్ అయితే పర్వాలేదు, పాజిటివ్ అయితేనే ఇన్ఫార్మ్ చేయకూడదు అంటారు, అంతేనా? అంతేమ్మా. సరే సార్, మా సార్ని అడుగుతాను, ఆయన కానీ ఓకే అంటే సరే. సరే, నేను 5ంటికి వస్తామ్మా. అయితే లేట్ చేయబాకండి సార్. 5ంటికి. మీరు ఎన్ని గంటల వరకు ఉంటారమ్మా? 6 వరకు ఉంటాం. ఏది ఇప్పుడు అడ్రస్ ఎక్కడది? సన్ డయాగ్నోస్టిక్స్ జాయిలో ఒక షోరూమ్ ఉంది కదా, ఎక్కడది? రామూర్తి నగర్ 2nd లైన్ బైపాస్, మినీ బైపాస్. మినీ బైపాస్ ఉంది. సరియు షోరూమ్ ఉంది కదా, హీరో షోరూమ్ ఉంది. దాని పక్కన లైన్ ఆనుకోని సార్, ఆ లైన్ లోనే ఎస్బీఐ పక్కన ఏటీఎం ఒకటి ఉంది. ఏటీఎం పక్కనే సార్, ఎస్బీఐ ఏటీఎం పక్కన. ఓకే. ఇప్పుడు పొగతోటలో కూడా ఉంది, అది కూడా మీదేనా? అది కూడా మాదే, కానీ అక్కడ కలెక్షన్ కాదు, లేదు సార్, కలెక్షన్ లేదు. మెయిన్ బ్రాంచ్ ఇదే. మెయిన్ బ్రాంచ్ ఇప్పుడు రామూర్తి నగర్లో ఉండేది. అదే సార్ మెయిన్. ఓకే. ఇప్పుడు ఇది కానీ ఇది ఇంకోటి ఏదో చెప్పారు, ఆర్టీపీఎస్ ఏదో అది? ఆర్టీపీసీఆర్ సార్, అది ఫైనల్ టెస్ట్. అది ఒకవేళ మీకు సింటమ్స్ ఉండి కూడా యాంటీజెన్ నెగిటివ్ వస్తే అప్పుడు ఆర్టీపీసీఆర్ రెఫర్ చేసుకోవచ్చు, మీకు డౌట్ ఉంటే. ఓకే, అదైతే 3000. 3000. సరే అమ్మా, నేను వస్తామ్మా, 5ంటి లోపల వస్తామ్మా. సరే. ఓకే అమ్మా. హలో బాబు, సన్ డయాగ్నోసిస్ సార్, సన్ డయాగ్నోసిస్ చెప్పండి సార్. ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారమ్మా కోవిడ్వే? చేస్తున్నాం సార్. ఎంతమ్మా? 1400 సార్. అది ఇది ఇంకోటిలో అదేంది అది? ఆర్టీపీసీఆర్ సార్. ఆర్టీపీసీఆర్ కూడా చేస్తున్నాం. అదెంత? అది 3000 అవుతుంది. 3000 అవుతుందా? ఇప్పుడు ఇది ఏది పక్కాగా వస్తుంది రిజల్ట్? పక్కాగా ఆర్టీపీసీఆర్ సార్. ఆర్టీపీసీఆర్. అదే సార్, ర్యాపిడ్ కన్నా కూడా అది క్వాలిటీ. అదేమ్మా, ఏది ఆర్టీపీఎస్? ఆర్టీపీసీఆర్. ఓకే, అది 3000 అవుతుంది. 3000 అవుతుంది. ఇది ఎన్ని రోజులు పడుతుంది రిపోర్ట్ రావడానికి? ఆర్టీపీసీఆర్ 2 days పడుతుంది సార్. ఇది ర్యాపిడ్ అయితే? ర్యాపిడ్ అయితే మేము హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తాం. హాఫ్ అన్ అవర్లో. సరే, నేను ఇప్పుడు చెప్తాము ఒక 5 నిమిషాల. అదే సార్, 6 వరకు ఎప్పుడు లోపల ఉంటుంది ల్యాబ్? 6 వరకు ఉంటుంది. సరే, ఓకే.